నమస్తే చిల్డ్రన్. గత వీడియోలో మనం కుచేలోపాఖ్యానం పాఠ్యభాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ క్లాసులో మనం మూడవ పాఠమైనటువంటి మా కొద్దీ తెల్ల దొరతనము అనేటువంటి స్వాతంత్రోద్యమ కాలం నాటి ఒక గేయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. గరిమెళ్ళ సత్యనారాయణ అనేటువంటి ఆయన దీన్ని రాశారు. స్వాతంత్రోద్యమం కాలంలో అంటే మనం ఆంగ్లేయుల మీద, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ప్రజలను ఇంకా ఉద్యమంలోకి తీసుకురావడం కోసం ఒక గొప్ప గేయాన్ని గరిమెళ్ళ సత్యనారాయణ అనేటువంటి ఆయన వ్రాసారనమాట. అద్భుతమైనటువంటి గేయం అది. ఆ గేయం ప్రభావంతో చాలామంది అప్పటి వరకు భయపడుతూ ఉన్నవాళ్ళు, మాకెందుకులే ఈ ఉద్యమం అని చెప్పి వదిలేసినటువంటి వాళ్ళు స్వార్థంగా, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ ఉద్యమంలోకి, స్వాతంత్రోద్యమంలోకి వచ్చి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలని, ధనాన్ని, విద్యను, కాలాన్ని అన్నిటినీ వెచ్చించి ఈరోజు మన కోసం స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. అటువంటి గొప్ప గేయమే మా కొద్దీ తెల్ల దొరతనము అనేటువంటి గేయం. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. చూడండి, అంటే ఈ పాఠ్యభాగం రాసినటువంటి కవి గురించి తెలుసుకుందాం. పేరు గరిమెళ్ళ సత్యనారాయణ. పుట్టింది 14వ తారీఖు 7వ నెల 1893లో. చనిపోయింది 18వ తారీఖు 12వ నెల 1952. అంటే స్వాతంత్ర్యం వచ్చినటువంటి ఒక 5 సంవత్సరాలకైన చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట తాలూకా. ఇప్పుడు మండలం అని పిలుస్తున్నాం కదా, పూర్వం తాలూకాలు అనేవాళ్ళు అనమాట వాటిని. అలా నరసన్నపేట అనేటువంటి ఒక తాలూకాలో గోనెపాడు అనేటువంటి ఊరిలో జన్మించారు. ఊరి పేరు గోనెపాడు. స్వాతంత్ర్య సమరయోధులు. ఈయన స్వాతంత్ర్య సమరయోధులు అంటే ఏంటి? స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర సమరయోధులు అంటే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి. కవి. కవి అంటే ఏంటి? కవి అంటే పద్యాలు రాసే వాళ్ళను కవులు అంటారనమాట. ఈయన గొప్ప కవి. రచయిత. రచయిత అంటే గద్యము. గద్యము అంటే ఏంటి? ప్రోస్ అనమాట. పద్యం కాకుండా వచనం ఉంటుంది కదా, దాన్ని అనమాట. ఇప్పుడు మీకు కథలు ఉంటాయి, ఆ కథల రూపంలో ఉండేదాన్ని వచనము అంటారు. అలా వచన రూపంలో రచనలు కూడా చేశారు. 1921లో స్వరాజ్య గీతములు, 1921వ సంవత్సరంలో అయిన స్వరాజ్య గీతములు అనేటువంటి రచన చేశారు. తరువాత 1923లో హరిజనుల పాటలు, 1923వ సంవత్సరంలో హరిజనుల పాటలు. హరిజనులు అంటే ఎవరు? హరిజనులు అంటే ఒకప్పుడు తక్కువ కులంగా భావించేవాళ్ళు వాళ్ళని. నిజానికి తక్కువ కులాలు, ఎక్కువ కులాలు అనేటువంటివి ఏమీ ఉండవు. కానీ పూర్వకాలం వాళ్ళు అజ్ఞానంతో కొంతమందిని తక్కువ కులం వాళ్ళని చెప్పి, అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. వాళ్ళనే గాంధీ మహాత్ముడు హరిజనులు అంటే దేవుడికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు హరిజనులు అంటే అనే పేరుతో పిలిచి వాళ్ళను కూడా మిగతా కులాల వాళ్ళతో సమానమైనటువంటి స్థాయికి తీసుకురావడం కోసం ఆ పేరును నిర్ణయించారు. అంటరాని వాళ్ళుగా ఎవరైతే చూడబడ్డారో వాళ్ళని హరిజనులు అని చెప్పి మహాత్మా గాంధీ పిలిచేవారనమాట. హరిజనుల పాటలు, ఆ హరిజనుల మీద పాటలు పాడారనమాట, పాటలు రాశారు. 1926లో ఖండకావ్యాలు. ఖండకావ్యాలు అంటే ఇక్కడ వాల్యూమ్స్ అనమాట. మనకి ఇంగ్లీష్లో వాల్యూమ్స్ అంటారుగా, భాగాలు. ఇప్పుడు మనకి సీరియల్స్ ఉన్నాయి, ఎపిసోడ్స్ అంటారు కదా ఈ సీరియల్స్ని. అలాగే తెలుగులో ఖండకావ్యాలు అంటే ఏంటంటే కొన్ని వాల్యూమ్స్ లాగా వస్తాయి అన్నమాట. అది భక్తి గీతాలు. భక్తి గీతాలు అంటే దేవుడి మీద పాటలు. బాలగీతాలు అంటే పిల్లల కోసం వ్రాసినటువంటి పాటలు. దండాలు దండాలు భారతమాత అనేటువంటి ఒక గేయాన్ని. తర్వాత మా కొద్దీ తెల్ల దొరతనము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠం అది. మా కొద్దీ తెల్ల దొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి.
తాను వ్రాసినటువంటి ఆ దేశభక్తి గీతాలతో సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా, అంటే చదువుకోని వాళ్ళు, పైగా ఇంకా స్వార్థం ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి తర్వాత భయస్థులు, ఇలాంటి వాళ్ళను కూడా స్వాతంత్రోద్యమంలోకి తీసుకురాగలిగినటువంటి గొప్ప గొప్ప గేయాలను వ్రాసారనమాట ఈయన. సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజము అంటే ఏంటి? పాల్గొనాలి అనేటువంటి విపరీతమైన కోరికను కల్పించారు స్వతంత్రోద్యమంలో. చైతన్యము అంటే కదలిక అనమాట. అప్పటిదాకా ఎలాంటి కదలిక లేకుండా ఉన్న వాళ్ళలో కూడా కదలికను తీసుకొచ్చారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలాగా చేశారు. చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి అంటే దేశం గురించి వ్రాసేటువంటి వాళ్ళని జాతీయ కవులు అంటారనమాట. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ. అంటే దేశం గురించి కవితలు రాసినందుకు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో దేశం గురించి కవితలు రాయనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకని? మళ్ళీ ఎక్కువ మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే అవి చదివి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా, అందుకని. అయినా సరే ఏ మాత్రం భయపడకుండా ఆయన దేశం గురించి కవితలు వ్రాసి జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట మన ఆంధ్ర రాష్ట్రంలో. అది గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క చరిత్ర. ఇప్పుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క బొమ్మను చూద్దురు కానీ, ఇది గరిమెళ్ళ సత్యనారాయణ గారి రియల్ ఫోటో. ఇప్పుడు పాఠంలోకి వెళదాం. అయితే ముందు నేను అన్ని గేయ భాగాలు ఒకసారి చదువుతాను, తర్వాత వాటికి అర్థాలు చెప్తాను. ముందు మొత్తం అన్ని గేయాలు ఒకసారి చదువుతాను. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నామే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టిపోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపుల బాదుతాడు, అయ్యో రాజా ద్రోహమంతా రాట్నంలో ఉందంట మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుకు మమ్ము చెడిపోవమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాడి చేస్తాడి దేశమున, పోరాటమాడుతాడు పైన, మోమాటము పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. విన్నారా? ఇప్పుడు ఒక్కొక్క గేయ భాగానికి అర్థాన్ని వివరించుకుందాం. ఎవరు రాశారు దీన్ని? గరిమెళ్ళ సత్యనారాయణ అనేటువంటి
ఆయన వ్రాసారు. ఈయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా జాతీయ కవి. దేశభక్తి గురించి పాటలు, కవితలు వ్రాసినటువంటి గొప్ప వ్యక్తి. అలా వ్రాయడం వలన ఆయన్ని జైలుకు కూడా పంపించి శిక్షించారు. అయినా సరే ఆగకుండా ఆయన స్వాతంత్రోద్యమం గురించి ఎన్నో కవితలు, గేయాలు వ్రాసి ఆనాటి ప్రజల్ని స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలాగా చేసినటువంటి గొప్ప కవి. సరే, మొదటి గేయ భాగాన్ని చూడండి. మా కొద్దీ తెల్ల దొరతనము, మాకు వద్దు, మాకు ప్లస్ వద్దు, మాకొద్దు ఉకారుస్తుందనమాట. ఈ తెల్ల దొరతనము, ఈ తెల్ల దొరతనము అంటే ఏమిటి? ఈ ఆంగ్లేయుల యొక్క పాలన. తెల్ల దొరతనము అంటే ఆంగ్లేయుల పాలన. తెల్ల దొరతనము అంటే ఆంగ్లేయుల పాలన అని అర్థం. అంటే ఈ ఆంగ్లేయుల యొక్క పాలన మాకొద్దు, మాకొద్ది తెల్ల దొరతనము అంటే ఈ ఆంగ్లేయుల యొక్క పాలన మాకొద్దు. దేవా అంటే ఓ భగవంతుడా, మాకొద్ది తెల్ల దొరతనము, ఈ ఆంగ్లేయుల యొక్క పాలన మాకొద్దు. తర్వాత చూడండి. మా ప్రాణాలపై పొంచి, మా ప్రాణాలపై పొంచి అంటే మా ప్రాణాలపై పొంచి, పొంచి అంటే దాడి చేసి అని అర్థం. మా ప్రాణాలపై దాడి చేసి మానాలు హరించే, మానాలు, మానము అంటే, మానము అంటే ఏంటి? మన యొక్క గౌరవం అన్నమాట. ఇక్కడ గౌరవాన్ని ఏం చేశాట? హరించే. మా ప్రాణాలను హరించి అంటే దొంగిలించి లేదంటే నాశనం చేశాడు. మా ప్రాణాలను నాశనం చేశాడంటే ఏంటి? ప్రాణాలు పోయేలాగా చేశాడు. తర్వాత గేయ భాగం చూడండి. 12 దేశాలు పండుచున్నా గాని, 12 దేశాలు పండుచున్నా గాని, పట్టెడన్నామే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టిపోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్ది తెల్లదొరతనము, దేవా మా కొద్ది తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్న గాని, 12 దేశాలు, ఇక్కడ 12 దేశాలు అంటే 12 దేశాలు అంటే అన్ని ప్రాంతాలు అని అర్థం అనమాట. 12 దేశాలు పండుచున్నా గాని అంటే అన్ని ప్రాంతాల్లో పంటలు పండుతాయి. భారతదేశం అంటేనే వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కదా. ఇప్పుడు కంటే అప్పుడు ఇంకా ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు. అలాంటిది అన్ని ప్రాంతాల్లో పంటలు పండుతున్నా కానీ పట్టెడన్నమే లోపమండి. పట్టెడన్నం, పట్టెడు అంటే ఏంటి? పట్టెడన్నం అంటే కొద్దిగా అన్నమాట. పట్టెడన్నమే లోపమండి అంటే కొద్దిగా అన్నం కూడా దొరకనీయకుండా చేస్తున్నాడు. అన్ని ప్రాంతాల్లో పంటలు పండుతాయి. పైగా పండించుకునేది ఎవరు? మనమే. మనమే కష్టపడి పండించుకున్న మనకు మాత్రం దొరకనీయకుండా వాడేం చేస్తున్నాడు? మన పంటనంతా వాడి దేశానికి తీసుకెళ్ళడం లేదంటే వేరే దేశాలకు అమ్ముకోవటం చేసి మనకు మాత్రం అన్నం లేకుండా చేస్తూ ఉన్నాడు. తర్వాత లైన్ చూడండి. ఉప్పు ఉప్పు ముట్టుకుంటే దోషమండి. ఉప్పు ముట్టుకుంటే అంటే ఏంటి? అంటే మన దేశం, మన సముద్రం, మన సముద్రంలో వచ్చేటువంటి ఉప్పుని కూడా మనల్ని తీసుకొనివ్వట్లేదు. ఉప్పుని తీసుకొని మనల్ని అమ్ముకోకుండా చేస్తున్నాడంట. అందుకే ఏం చేశారు మన వాళ్ళు? దండి సత్యాగ్రహం అనేటువంటిది ప్రారంభించారు మహాత్మా గాంధీ. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి 1930వ సంవత్సరంలో దండి అనేటువంటి ఒక సత్యాగ్రహాన్ని ప్రారంభించారన్నమాట. అది శాసనోల్లంఘనోద్యమంలో భాగం అనమాట. శాసనోల్లంఘనోద్యమము అంటే ఏమిటి? శాసనోల్లంఘనోద్యమము అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అర్థం పర్థం లేనటువంటి శాసనాలను మేము పట్టించుకోం, చట్టాలన్నమాట. చట్టాలను మేము పాటించమని చెప్పడం కోసం 1930లో మహాత్మా గాంధీ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి వెళ్ళి సముద్రంలో ఉండేటువంటి ఉప్పుని, అంటే ఆ ఉప్పు మనం ముట్టుకోకూడదు, మన దేశం ఉప్పు అయినా సరే, వాళ్ళే తీసేది మనమే, కానీ వాళ్ళు అమ్ముకుంటారనమాట. కానీ ఆ చట్టాన్ని మేము పట్టించుకోము, ఇది మా దేశం అని చెప్పడం కోసం మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించి ఉప్పుని సముద్రం నుంచి తీసి వండించి అక్కడుండి శాసనాన్ని ఉల్లంఘించారు, చట్టాన్ని వ్యతిరేకించారు, బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాన్ని అనమాట. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చిత్రాలు చూడండి, ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించినటువంటివి. ఇదే సబర్మతి ఆశ్రమం నుంచి వెళ్ళి మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సముద్రంలో ఉండేటువంటి ఉప్పును తీసి ఆంగ్లేయులు చేసినటువంటి
అర్థం పర్థం లేని శాసనాన్ని ఉల్లంఘించినటువంటి ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు ముట్టుకుంటే మనదైనా సరే ఉప్పు ముట్టుకుంటే దోషమండి. దోషము అంటే ఏంటి? దోషము అంటే తప్పు అని అర్థం అనమాట. అంటే మన ఉప్పు మనం ముట్టుకున్నా తప్పే. నోట మట్టి గొట్టిపోతాడండి. నోట మట్టి గొట్టిపోవడము అంటే ఏమిటి? కష్టపడి సంపాదించుకునేది, పండించుకునేది అన్నీ మనమే అయినా సరే, వాటన్నిటిని వాడేం జేస్తాడు? చాలా తక్కువ ధరకి కొంటాడనమాట. చాలా తక్కువ ధరకు కొని వేరే దేశాలకి ఎక్కువ ధరకి అమ్ముకుంటూ ఉంటాడు. ఇప్పుడు దళారీలు ఏ విధంగా అయితే రైతులను మోసం చేస్తున్నారో మధ్యవర్తులు, ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు గూడా ఆ రోజుల్లో అలాగే చేసేవాళ్ళనమాట. నోట మట్టి కొట్టడం అంటే ఫలితాన్ని దక్కకుండా చేయడం. కష్టపడినా సరే ఆ ఫలితాన్ని రైతుకి లేదంటే కూలీలకి దక్కకుండా చేయడాన్నే నోట మట్టి కొట్టిపోవడం అంటారు. నోట మట్టి కొట్టిపోతాడండి. కష్టాన్ని వాళ్ళకి దక్కనివ్వడు. అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. కుక్కలతో పోరాడి అంటే కుక్కల కోసం వేసినటువంటి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళని మరీ హీనంగా చూసేవాళ్ళనమాట ఆంగ్లేయులు ఆ రోజుల్లో. వాళ్ళ బూట్లని గుడ్డతో తుడవకూడదు. నాలుకతోటి తుడవాలనమాట బూట్లని. అదేవిధంగా వాళ్ళకి అన్నం పెట్టాలనుకోండి, కుక్కలకేసిన అన్నం ఉంటుంది గదా! ఆ అన్నాన్ని కుక్కతో కలిసి పంచుకొని తినాలనమాట. అయ్యో! కుక్కలతో పోరాడి అంటే వాళ్ళ కుక్కతోటి పోట్లాడి కూడు తినమంటాడు. దాంతో పోట్లాడి దాన్ని నెట్టేసి నువ్వు తిను దానికేసిన అన్నాన్ని అని చెప్పి అంటాడనమాట. కాబట్టి మా కొద్దీ తెల్ల దొరతనము. కాబట్టి మాకు ఇలాంటి ఆంగ్లేయుల పాలన వద్దు అని చెప్పి గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాశారు. తర్వాత గేయ భాగాన్ని చూద్దాం. మూడవ గేయ భాగం చూడండి. ధనము కోసము వాడు దారి చేసుకొని, ధనము కోసము వాడు దారి చేసుకొని, కళ్ళు సారాయమ్ముతాడు. మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెళ్ళో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు. మా కొద్ది తెల్లదొరతనము, దేవ మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని, ధనము కోసం అంటే డబ్బు కోసం దారి చేసుకొని అంటే ఏంటి? దారి చేసుకొని అంటే మార్గాన్ని తయారు చేసుకొని అంటే ఒక కొత్త మార్గాన్ని సృష్టించుకున్నాడనమాట. అది మంచి పద్ధతిలో కాదు, చెడు మార్గంలో అనమాట. అదేంటో చూడండి. డబ్బు కోసం వాడు ఒక మార్గాన్ని తయారు చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. కళ్ళు సారాయి. కళ్ళు అంటే ఏంటి? ఈత చెట్టు నుంచి, తాటి చెట్టు నుంచి తీస్తారనమాట ఒక రకమైనటువంటి ద్రవం. అది పచ్చిదైతే పర్వాలేదనమాట. చెట్టు నుంచి చెట్టు తీసిందైతే దానివలన ఇబ్బంది ఏముండదు. కానీ దాంట్లో కొన్ని రసాయనాలు, కెమికల్స్ కలుపుతారనమాట. కొన్ని డ్రగ్స్ కలుపుతారనమాట. అవి కలిపినప్పుడు మత్తొస్తుందనమాట. అది చాలా ప్రమాదకరం అనమాట. సారాయి. సారాయి అంటే మీకు తెలుసు గదా! మందు, డ్రింక్స్ అనమాట. మత్తు పదార్థాలు. కళ్ళు సారాయి అమ్ముతాడు. డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తున్నాడు? కళ్ళు సారాయి అనేటువంటి ప్రజలకు అలవాటు చేశాడు. ఒక్కసారి అలవాటైతే ఏమవుతుందది? ఇంకా తాగపోతే ఉండలేరనమాట. ఇప్పుడు మన ప్రభుత్వాలు చేస్తోంది గూడా అదే. ఏం చేస్తున్నాయి? బెల్ట్ షాపులని చెప్పి పెట్టి మందు షాపులు ఏర్పాటు చేసి చాలా రేటుకి అమ్ముతున్నాయనమాట. ఒక్కసారి అలవాటు పడినోడు ఏం చేస్తాడంటే అది తాగకుండా ఉండలేడు. ఇక ఉండలేడు కాబట్టి ఏం చేస్తాడు? తన దగ్గర డబ్బులు లేకపోయినా అన్నీ ఇల్లు తాకట్టు పెట్టైనా సరే, ఏం చేసినా దొంగతనం చేసైనా, ఏమి చేసైనా సరే ఆ మందు తాగాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరే మందు తాగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. లివర్ పాడైపోవడము, తర్వాత క్యాన్సర్ రావడము, భయంకరమైనటువంటి రోగాలన్నీ వస్తాయి. సంపాదించరు, ఇండ్లు గడవదు, చాలా ఇబ్బందులుంటాయన్నమాట. అలాగా ధనం పోగు చేసుకోవడానికి వాడేం చేశాడు? సారాయి, కళ్ళు అమ్ముతున్నాడట. అలా అమ్మి ఏం చేస్తున్నాడు? మాదు మూట ముల్లెలు దోచినాడు. అలా అమ్మి మాదు అంటే మా యొక్క అంటే ఎవరైతే భారతీయులు ఉన్నారో, ఎవరైతే మందుకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క మాదు అంటే మా యొక్క అని. మూట ముల్లెలు. మూటా ముల్లెలు అంటే కష్టపడి సంపాదించిన డబ్బనమాట. పాపం ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకుని సంపాదించినటువంటి డబ్బునంతా ఆ సారాయి, తర్వాత ఈ కల్లుల రూపంలో ఏం చేస్తున్నాడు? దోచుకుంటున్నాడనమాట.
మూట ముల్లెలు అంటే కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుపోతున్నాడు ఈ కళ్ళు సారాయి రూపంలో అవమ్మి. ఆలి మెళ్ళో పుస్తెలు తెంచుతాడు. ఆలి అంటే భార్య అని అర్థం అనమాట. ఆలి మెళ్ళో పుస్తెలు అంటే తాళి అని అర్థం అనమాట. భార్య మెడలో ఉండేటువంటి తాడు తెంపేయడం అంటే ఏంటి? తెంపడం అంటే భర్త తాగి చనిపోవడం. లేదంటే ఆ సారా కొనడం కోసం భార్య మెడలో ఉండేటువంటి తాళిబొట్టును కూడా తీసుకెళ్ళిపోవడం అనమాట. మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు. మాదు కళ్ళల్లో అంటే మా కళ్ళలో కళ్ళలో దుమ్మేయడం అంటే ఏంటంటే ఇక్కడ మోసం చేయడం. ఓకే. మమ్మల్ని మోసం చేయడం అంటే చదువుకోని వాళ్ళు కదా! చదువుకోని వాళ్ళు కాబట్టి వాళ్ళు తాగకూడదు అని చెప్పి తెలియక కళ్ళల్లో దుమ్మేసి మమ్మల్ని మోసం చేసి కాటికి దరి చేశాడు. కాటికి అంటే శ్మశానానికి అని అర్థం అన్నమాట. దరి చేశాడు అంటే చేర్చాడు అని అర్థం అన్నమాట. అంటే మమ్మల్ని శ్మశానానికి చేర్చాడంటే మమ్మల్ని చంపేశాడు. ఈ సారాయి కళ్ళు అలవాటు చేసి మమ్మల్ని చంపేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఇవి 3 గేయ భాగాలు. ఇంకో 3 రేపు చెప్పుకుందాం. అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, మళ్ళీ చెప్తాను. నమస్తే.